మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఒదెలా 2. ఒదెలా రైల్వే స్టేషన్ పార్ట్ 2 అనమాట ఈ సినిమా ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి జానర్ షిఫ్ట్ భయంకరంగా ఉంటుంది అనమాట. సరే, ఇంకా సినిమా గురించి ప్రాపర్గా మాట్లాడుకుంటే ఇది నాప్తోల్ వర్షన్ ఆఫ్ అరుంధతి లాగా అనిపించింది నాకు. అంటే విరూపాక్ష బ్లెండెడ్ విత్ అరుంధతి అనమాట. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక 20 to 30 minutes వరకు అరే ఇంట్రెస్టింగ్గానే ఉంది, కొంచెం డిఫరెంట్గానే ఉంది, బాగుంది అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సినిమా కరెక్ట్గా ఇంటర్వెల్ దగ్గరికి వస్తుందో అక్కడ తమన్నా గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. ఆ ఇంట్రడ్యూస్ అయిన మరుక్షణం నుంచి సినిమా ప్రాపర్ కమర్షియల్ సినిమా లాగా మారిపోద్ది. తమిళ వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి సినిమాలు తీసి మనం చూసి విరక్తి పుట్టున్నాము. మళ్ళీ అలాంటి సినిమానే తీసేటప్పటికి మెంటల్ వచ్చేస్తుంది సెకండ్ హాఫ్ నాకైతే ఎండ్ వరకు అసలు రీజనే అనిపించలేదు నేను ఎందుకు ఇంకా థియేటర్లో కూర్చొని ఉన్నానని. ఫస్ట్ ఒక 30 to 40 minutes బాగానే ఉంది సినిమా. అలా తీసుకెళ్ళి ఉంటే బాగుండేదేమో, కొంచెం గ్రౌండెడ్గా అయినా. సరే, ప్రేతాత్మ అంటున్నారు, సమాధి అంటున్నారు, అరుంధతిలో సమాధి బద్దలు కొట్టుకొని బయటకు వస్తా అంటాడు. కానీ ఇందులో బద్దలు కొట్టకుండానే జస్ట్ మీ బ్లడ్ డ్రాప్స్ ఒక 3 drops అట్లా ఇస్తే చాలు, నేను బయటకు వచ్చేస్తా అంటాడు అనమాట. సో అలా వెళ్తుంది కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా. ఓకే, ఫస్టే అర్థమైపోయింది కొంచెం లాజికల్ దారుణంగా ఉంటే సినిమాలో అని. పర్లేదు, దానికి అడ్జస్ట్ అయిపోయి ఉంటున్న మూమెంట్లో సడన్గా తమన్నా గారి క్యారెక్టర్ రావడం, అవుట్ ఆఫ్ నోవేర్ ఆ క్యారెక్టర్ని ఎక్కడి నుంచో ఇంట్రడ్యూస్ చేయడం, హెబ్బా పటేల్ క్యారెక్టర్ తమన్నా క్యారెక్టర్ గురించి చెప్పేటప్పుడు అసలు ఎంత ఫేక్గా అనిపిస్తుందంటే ఇరికించి తోసేసినట్టుగా అనిపిస్తుంది. సరే, ఇది సరిపోదన్నట్టు మధ్యలో నువ్వు పీకేస్తే నేను మొలిచేస్తా ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ తోటి డైరెక్ట్గా ప్రేతాత్మకి అన్న మనిషికి ఫైట్ ఉంటుంది. నాకు అసలు మైండ్ పనిచేయలేదు. అంటే ఏంటి, ఆడియన్స్ ఏది పడితే అది చూపిస్తే చూసేస్తారనుకోని తీసారేమో ఆ పర్టికులర్ సీన్. తమన్నా గారి క్యారెక్టర్ అసలు సెట్ కాలేదండి. హెబ్బా పటేల్ గారికి అసలు స్కోపే లేదు. మన తిరుపతి క్యారెక్టర్ చేసిన మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తనకి యాక్టింగ్ స్కోప్ సూపర్గా ఉంది. ఫస్ట్ సినిమాలోనూ ఈ సినిమాలోనూ 2 మూవీస్లలో ఇరగదీశాడు. ఇంకా టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విఎఫ్ఎక్స్ అయితే దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు అంత స్కోప్ మనం రీచ్ అవ్వలేము, ఆ బడ్జెట్ మనం పెట్టలేము అన్నప్పుడు ఇంకొంచెం గ్రౌండెడ్గా ట్రై చేస్తుంటే బాగుండి అనిపించింది. చూస్తున్నప్పుడు ఏదో చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఏ కాలంలో ఉన్నాం మనం, అసలు ఈ కాలంలో రావాల్సిన సినిమానైనా, అసలు ఒకవేళ వచ్చినా కూడా కొంచెం విఎఫ్ఎక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు కదా అని లోపల నుంచి ఫ్రస్ట్రేషన్ తన్నుకొచ్చింది. ఇంకా సౌండ్ అయితే అప్ట్రప్ట్ కట్స్ దారుణంగా ఉంటాయి, మెంటలెక్కిపోద్ది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నాకైతే ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్సే. ఫస్ట్ 20-30 minutes మాత్రం బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్లో దింపేస్తుంది అనమాట రాడ్. అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.